హలో మో నిన్న నైట్ నీలాద్రి అని ఫ్రెండ్స్తో బయలుదేరి వెళ్తుండగా దారిలో ఒక యాక్సిడెంట్ అయింది. లక్కీగా ఎవ్వరికి ఏం కాలేదు, బట్ కారే కొంచెం డ్యామేజ్ అయింది. అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ టెంపుల్కి వెళ్ళడం స్టార్ట్ చేసాం. ఫైనల్లీ టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం. కానీ అక్కడ జనాన్ని చూసి ఎటువైపు వెళ్ళాలో కూడా అర్థం కాలేదు. బట్ అంత నైట్ టైం అయినా కూడా అందరూ ఓపికతో దేవుని దర్శనం కోసం ఉన్నారంటే చాలా గ్రేట్ అసలు. సో అంత జనమున్నా మనం ఆగం కదా. సో కాలు నొప్పి పుట్టే వరకు అంతా తిరిగి అలసిపోయాం. సో ఇంతలో మా వాడికి ఆకలేసిందేమో పానీపూరి దగ్గరకు వచ్చాడు. పానీపూరి అయితే తిన్నాం, కానీ టేస్ట్ అయితే యావరేజ్గా ఉంది. కానీ డబ్బులు పెట్టాం కాబట్టి ఎలాగోలా తినాలని తినేసాం. పానీపూరి నుండి మొక్కజొన్న కంకుల దగ్గరకు వచ్చాం. మొక్కజొన్న కంకులు తీసుకొని చిన్నగా వెళ్ళాం. కానీ మా వాడికి ఎందుకో స్పైసీగా కావాలని వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చాం. ఆమెను అడిగి లెమన్, సాల్ట్, చిల్లీ పౌడర్ వేసుకొని ఆ మొక్కజొన్న కంకి రుద్దేశాం. కానీ అది తినంగానే ఫుల్ స్పైసీగా ఉంది. సో ఇంతలో ఐస్ క్రీమ్ బండి కనపడితే ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకుందాం. ఐస్ క్రీమ్ తిన్నాక నోరంతా చాలా కూల్గా అయిపోయింది. అందుకే నేను వేడివేడిగా పకోడీ తినాలని పకోడీ దగ్గరకు వచ్చాం. పకోడీ తీసుకుని ఇక చిన్నగా ఇంటి దారి పట్టాం. అయితే మనోడు మేమనుకొని వేరే వాళ్ళతో మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఆ జనంలో మమ్మల్ని గుర్తుపట్టలేకపోయాడు. ఇక అందరం కలిసి మళ్ళీ బైక్లు వేసుకుని చిన్నగా ఇంటి దారి పట్టాం. ఇక మీ డే అయితే ఎలా కంప్లీట్ అయిందో అందరూ కామెంట్ చేయండి. బాయ్ గైస్.